సార్ ఇంకోటి ఎన్టీ రామారావు గారికి రాజకీయ అనుభవం లేకపోయినా గొప్ప కామన్ సెన్స్ ఉండేది, అదందరికీ తెలుసు. ఆయన శాసనసభలో కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాలని ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రయత్నించినప్పటికీ ఆయన స్పీచెస్లో కానివ్వండి, ఆయన సమాధానాల్లో కానివ్వండి చాలా అద్భుతమైనటువంటి ఇది ఉండేది. అది ఏ విధంగా వచ్చిందంటారు? అంటే క్లారిటీ ఆఫ్ థాట్, ఏదో ఒకటి చేయాలనేది. ఆయనకి ఒకసారి కళ్ళు మూసుకు కూర్చుంటే ఎందుకు వచ్చాను అని అనుకుంటే చాలు ఆయనకి. ఆయన చివరి పీరియడ్లో వచ్చాడు, డబ్బుల కోసం రాలేదు. కానీ రాజకీయంలో బై లక్ ఏంటంటే, అదృష్టం ఏంటంటే డబ్బులతో లేకుండా మనం గెలిచి వచ్చాము. అది గుర్తు చేయాలి ఎప్పటికీ ఆయనకి. సార్ ఎన్టీ రామారావు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు దేనికి పనికొస్తారు, ఎవరి వల్ల ఫలితాలు వస్తాయి. రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్ అంటారండి. ఎనీ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్కి నువ్వు రైట్ మ్యాన్ చూజ్ చేసుకోవటము, అతని రైట్ ప్లేస్లో పెట్టడము. ఇవాళ ఉన్నటువంటి సిస్టంలో అది ఎవడో కూడా చేయడు. ఎవడో తప్పుడు చేసి ఎవడైతే వాడిని తీసుకొచ్చి మెయిన్ ప్లేస్లో పెడుతున్నారు. ఆ రోజుల్లో అట్లా కాకుండా ₹2 బియ్యము పలానా గోపాలకృష్ణ అయితే ఇది నాటనే చేయగలడు, అది ముందు చేయలేదన్నారు. కానీ ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టారు. తర్వాత అసలు ఫస్ట్ రాఘవేంద్రరావు లాంటాడు ఉన్నాడు. రాఘవేంద్రరావు పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. నాకు ఈ హౌసింగ్ విషయం తెలుసు. నాకు హౌసింగ్ విషయం 4 రోజులు 5 రోజులు మదనం జరిగింది ఆయన ఆఫీస్ ఇంట్లో పైన. ఏమని ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ ఇది ఎట్లా చేస్తామండి, నేను పక్కా గృహాలు లైన్లో ఉండాలి, సిమెంట్ తోటి కట్టాలి, రేకులు కాదు అవి కాదు, స్లాబ్ వేయాలి, చెక్క తలుపులు ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, వరండా ఉండాలి, ఇది నా యొక్క డిజైన్ అని ఆయన వేసి పెట్టి కూర్చున్నాడు. నేను జనంలోకి వెళ్తే ఇల్లు లేవు అంటున్నారు. ఇల్లు లేవు అన్నప్పుడు నేను ఇల్లు కట్టకుండా నేను చీఫ్ మినిస్టర్ ఎందుకు, ఇది నా స్కీమ్, నేను స్కీమ్ చేయాల్సిందే, పక్కా స్కీము. 1,00,000 మినిమం కట్టాలి. ఆ రోజు 1,00,000 అంటే గొప్ప విషయం సంవత్సరానికి. అది కూడా లైన్గా ఉండాలి, అంతేగాని మీరు ఎక్కడ పడితే అక్కడ ఎవడో వాడు ఇల్లు పాడగొట్టి కట్టుకుంటానంటున్నాను అట్లా కాదు అని చెప్పి. అప్పుడు కుదరదు అసలు, అది అట్లా డబ్బులు ఎక్కడి నుంచి చేస్తారని చెప్పి అందరూ తలకాయలు పట్టుకున్నారు. 3వ రోజు 4వ రోజు రాఘవేంద్ర గారు, నాకు తెలియదు, ఆ మీటింగులో లేచి వెళ్ళిపోవటం ఆయన. వాళ్ళు కాదని అంటే నాకు తెలీదు, నేను చేయాల్సిందే, కాన్సెప్ట్ ఇది, హ్యావ్ టు డూ ఇట్, అవసరం ఇది, నేను చెప్పానని కూడా కాదు, ఇది అవసరం అని ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు, లేచి వెళ్ళిపోయాడు. 4వ రోజు రాఘవేంద్రరావు అన్నాడు, రెడీ సార్ అన్నాడు. నేను ఉన్నాను ఆ రోజున. ఎట్లా అంటే మనం ఇట్లా మనం కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చి మనం అక్కడి నుంచి లోన్ చేసుకుని దాన్ని మనం వేవ్ చేసుకుని చేయొచ్చు ఇది అని చెప్పేసి ఆయన చెప్పిన దాన్ని స్కీమ్ తీసుకుంటే ఇల్లు తయారు. ఇది ఇప్పుడు అప్పటి అదే స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేసింది. అదే స్కీము ఇప్పుడు పక్క ఇళ్ళు ఫ్లాట్లు కట్టొచ్చు దీంట్లో. కానీ ఆ రకంగా స్లాబులతోటి ఈ రకంగా ప్లాన్ తోటి కట్టడం అనేటటువంటి, అంతకుముందు 4 బొంగులు ఇచ్చి తాటాకులు ఇచ్చి ఇల్లు ఇచ్చామనేవాళ్ళు, గాలి వాన వస్తే ఎగిరిపోయాయి. అటువంటి దాని నుంచి ఒక స్కీమ్ తయారు చేశారు. అలానే గ్రామీణ క్రాంతి పథకం అనేటటువంటిది, అది ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళు మాకు ఈ రోడ్డుకి మేము సగం వేసుకుంటాము, ఈ బోర్వెల్స్ కావాలంటే మేము బోర్వెల్స్కి సగం వేసుకుంటాము, లిఫ్ట్ ఇరిగేషన్ కావాలంటే ఇదిగో ఇంత అవుతుంది, ఇంత దీంట్లో మేము సగం వేసుకుంటాము అని వాళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళే మళ్ళీ ఆ కాంట్రాక్ట్ కూడా తీసుకుని చేసుకుంటే కరప్షన్ లేదు, ప్రభుత్వానికి డబ్బు తక్కువ అవుతుంది, అవసరమైనటువంటి పని ఏదో. ఇప్పుడైతే అవసరం లేని పనులన్నీ చేస్తారు. అవసరమైనటువంటి పని చేసుకునేటటువంటి విధంగా ఏ బిల్డింగ్ లైబ్రరీ బిల్డింగో లేకపోతే పాలకేంద్ర బిల్డింగ్ అవి కూడా కట్టుకోవచ్చు. ఇలా సక్సెస్ఫుల్ చేసాం అట్లా. అలానే చీరాధవతి పథకం అనేటటువంటి, అప్పుడు అది ఎక్కడ స్టార్ట్ అయింది, వాళ్ళు ఆ వేవర్సు చనిపోయేవాడు, ఆత్మహత్యలు కూడా కాదు, ఆకలి చావులు ఆల్మోస్ట్ చీరాల మంగళగిరి ఆ ఏరియాలో. ఆ దూరం చూడొచ్చు, మనం చూసి చెప్పొచ్చు ఎవరు ఈడు వీవరు ఇతనని. ఎట్లుంటారు, బక్క చిక్కిపోయి ఎముకలు బయటకు పోతారు, తెల్లగా ఉంటారు. ఆ స్థితిని చూసి దీన్ని ఎట్లా చేయాలి అని అంటే దీన్ని మళ్ళీ వాళ్ళకి పని కల్పించాలి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది చౌదరి అని ఉండేవాడు సెక్రటరీ కార్పొరేషన్ అనేది పెట్టి దానికి నూలు, రసాయనాలు, రంగులు వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వం తరఫున వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొని, అంటే పని కల్పించాము, వాళ్ళకి పని డబ్బులు వచ్చినాయి, అవి మళ్ళీ మనం సబ్సిడీలో పబ్లిక్కి సబ్సిడీలో పేదలకు ఇచ్చాము. ఈ రకంగా ఒక ఐడియాని కాన్సెప్ట్ చేసేటప్పుడు ఆఫీసరు కూడా వెరీ ఇంపార్టెంట్.
ఇన్పుట్ చేసేటట్టు. కమిటెడ్ ఆఫీసర్స్. నిమ్స్ రకంగా ఉందంటే ఆ రోజున కాకర సుబ్బారావు గారిని తీసుకొచ్చి ఆయన పెట్టారు. అట్లనే రామకృష్ణారావు గారిని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే ఆయన ఒక సంచలనం చేశారు. ఇలా ఎవరైతే భాను ప్రసాద్ గారు ఆయన్ని ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ తీసుకున్నారు. గోపాలకృష్ణ గారిని ఇందా చెప్పారు, ఆయన నార్ల తాతారావు గారిని తీసుకొచ్చి ఏపీఎస్సీబీ. ఇలా మంచివాళ్ళని తీసుకొచ్చి రైట్ పర్సన్ ఫర్ ద రైట్ ప్లేస్. తర్వాత ఇరిగేషన్ ఇప్పుడు తెలుగు గంగ దగ్గర నుంచి అంద్రీనవా గాలేరు నగరి ఈ రైట్ కెనాలు శివరామకృష్ణ గారిని తీసుకొస్తే అవన్నీ ఆయన తయారు చేస్తే వాటిని ఇంప్లిమెంటేషన్కి ఇలా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ అయినా ఏ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయినా నేర్చుకోవాల్సింది చేయాల్సింది రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్. అదే కదా ఎనీ ఆర్గనైజేషన్ కంపెనీలో అయినా కూడా వాళ్ళు ప్రతిదానికి నేనే చేస్తాను అనేది సాధ్యం కాదు. అది మనకు తెలిసింది తక్కువ, ఆర్భాటం తప్పితే దీంట్లో ఏముండదు, రిజల్ట్స్ కూడా ఉండవు. ఎంత లోడ్ తీసుకుంటాడు అతను రైట్ మ్యాను రైట్ ప్లేస్లో పెడితే రిజల్ట్ అట్లా వస్తాయి. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారా? ఫ్రీ హ్యాండ్ ఎట్లా ఉండేది తెలుసు మీకు? నేను చూశాను ఆయనతో పోట్లాడేవాళ్ళు కొంతమంది. ఇది సాధ్యం ఎట్లా అవుతానో లేకపోతే ఇంకో రకంగానో అయితే పోట్లాడే. ఈవెన్ కిలో 2 రూపాయల పథకానికి కూడా కొంతమంది అభ్యంతరం పెడతారు కదా. పెట్టినప్పుడు ఈయన వర్షన్ ఈయన చెప్తారు, కానీ పోట్లాడేటటువంటి వాడిని ఆయన ఎంకరేజ్ చేసేటటువంటి విధానము బహుశా ఏ చీఫ్ మినిస్టరు ఎవరు కూడా చేయరు. అబ్జెక్షన్ ఎదురు చెప్పితే అసలు ఎవరు ఒప్పుకోరు కదా ఇవాళ. కానీ ఆయన అట్లా కాదు. రెండో రోజు అతను పిలిచేవాడు, నిన్న నువ్వేం చెప్పావు, నా ఇష్యూలోనే జరిగింది చాలా విషయాల్లో, నువ్వు నిన్నేదో చెప్పావే మళ్ళీ చెప్పు. ఎందుకంటే ఆయన మళ్ళీ ఆలోచించుకుంటాడు అనమాట. వాడు అంత గట్టిగా వాదించాడంటే నాతోటి వాడి దగ్గర పాయింట్ ఉందనేటటువంటిది ఫస్ట్ గ్రహిస్తాడు. ఆ రకంగా గ్రహించటం చాలా ఓపెన్ మైండ్తో ఉండేవాళ్ళు. వచ్చింది నేను అందుకే కదా మంచి కోసం కదా. వాడు నాతోటే పోటాడాడు అంటే వాడి దగ్గర పాయింట్ ఉంటే పోటాడతాడు, లేకపోతే ఎందుకు పోటాడతాడు తగా తెచ్చుకోవడానిక. మీరు చెప్పినట్టు పివిఆర్కే ప్రసాద్ గారు తన ఆత్మకథలో కూడా ఇదే రాశారు. ఎవరో మాటలు విని నా మీద కొంచెం ఆయన వేరే అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు, కానీ నేను ఎప్పుడైతే చెప్పానో వెంటనే అది అయిపోయింది, మళ్ళీ నాకు ఆ బాధ్యత ఇచ్చారు. సో ఆ మ్యాగ్నానిమిటీ ఎన్టీ రామారావు గారిలో ఉంది. నేను చాలాసార్లు చూసి ఆయనతో పోట్లాడితే పని జరుగుద్ది. ఎందుకంటే మనం గట్టిగా పోట్లాడుతున్నామని అంటే మన దగ్గర వాడు విషయం ఉందనేటటువంటిది ఆయనకి అర్థమవుతుంది. రోజు తర్వాత ఇంకోటండి, ఎలక్షన్స్లో కూడా బ్రదర్ మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు అని చెప్పేవారు అని కదా. డబ్బులు ఖర్చు పెట్టడం అనేటటువంటి విషయంలో డబ్బులు మనం పార్టీగా కలెక్ట్ చేయము, వచ్చింది ఏదైనా ఉంటే జెండాలకి, అంటే నేను పార్టీలో కాదు, అంటే అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే సంస్కృతిని వద్దు డిస్కరేజ్ చేసి లేదు కదండి. అప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి అభ్యర్థులే పెద్దగా ఉండేవాళ్ళు కాదు. మనకి అందరూ సామాన్యులే కదా, అంత సామాన్యులే ఉండేవాళ్ళు. పార్టీ ఏదైనా ఇస్తారని ఎదురు చూసేవాళ్ళే. కానీ వాళ్ళ వచ్చి మనం ఎంతసేపు ఏం చేసామంటే వీడు మంచాడా లేదా, వీడు పనికి వస్తాడా లేదా అనేది ఫిల్టరేషన్ మాత్రం 1-2 సార్లు చర్చించ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ డబ్బులు ఎంత ఖర్చు పెడతాడు అనేటటువంటి ఆలోచనే మనకి తక్కువ, చాలా తక్కువ. ఎక్కడన్నా ఎక్కడన్నా ఉంటే పర్లేదు అనుకునేవాళ్ళం, కానీ అసలు ఆలోచనే ఉండదు. ముందు అసలు వీటికి అర్హత ఉందా లేదా అనేటటువంటిదే ఎక్కువ చేసేవాళ్ళం. అది